ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన. పరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి, నీకే వందనాలయ్యా. దేవా, ఈ రోజంతా నీ రెక్కల చోటున కాచి దాచి కాపాడవు. ఏ తెగులు రాకుండా సమీపించకుండా నీవే నీ కంచె వేసి మమ్మల్ని కాపాడవేసేయానికి కోట్లాది వందనాలు తండ్రి. ఇదిగో ప్రభువా, ఈ సాయంకాలపు సమయంలో లేదా ఈ రాత్రికాలపు సమయంలో ఈ ప్రార్థనలో మేము ఏకీభవించడానికి, నిన్ను ఘనపరచడానికి ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి నీకు కోట్లాది వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా తండ్రి. ఇదిగో ప్రభువా, ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న సహోదరుడి గురించి ప్రార్థిస్తున్నాం ప్రభువా. దేవా, వారు ఏ స్థితిగతిలో ఉన్నారో మాకు తెలియదు, కానీ సమస్తం ఎరిగిన దేవుడు నీవే అయ్యా. ఎవరెవరైతే ప్రభువా నాకు ప్రార్థన రావడం లేదు, నాకు ప్రార్థన చేయడం రావట్లేదు అని అడుగుతున్న ప్రతి ఒక్కరికి ప్రభువా, నిశ్చితమైతే వారికి ప్రార్థన నేర్పమని అడుగుతున్నామయ్యా. ఉచ్చరింప సఖ్యము కానీ మూలికలతో కూడిన ప్రార్థన పరిశుద్ధాత్మ దేవ నీవే వారికి నేర్పించమని అడుగుతున్నాం ప్రభువా తండ్రి. ఇదిగో అయ్యా, ఈ సమయంలో ప్రభువా దేవా, ఈరోజు ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి సహోదరుడి జీవితంలో చేసిన ఆశ్చర్య కార్యాలకే నీకు వందనాలయ్యా. దాన్ని బట్టి నేను ఎంతగానో స్తుతిస్తున్నానయ్యా తండ్రి. ఇదిగో ప్రభువా, మా ముందు మరి కొన్ని రోజులు మాత్రమే ఉన్నాయి ప్రభువా. ఈ 2025లో మేము కోల్పోయిన ప్రతి దాన్ని ఏడంతలుగా తిరిగి ఇచ్చేదేమా ఈ 2026వ సంవత్సరంలో మా జీవితంలో నూతన క్రియ జరిగించమని అడుగుతున్నామయ్యా దేవా. ఇదిగో ప్రభువా, ఎవరెవరైతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ద్వారా బాధపడుతున్నారు, ఎవరెవరైతే అనారోగ్యం ద్వారా బాధపడుతున్నారు, ఎవరెవరైతే వారికున్న దేవా పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల స్ట్రగుల్ అవుతున్నారు, ప్రతి ఒక్కరిని ఇప్పుడే నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేస్తున్నామయ్యా దేవా. నీ హస్తాన్ని వారి మీద ఉంచమని అడుగుతున్నాం ప్రభువా. వారికి మంచి దీవెన ఆశీర్వాదం కలిగజేయమని అడుగుతున్నాం ప్రభువా. ఇదిగో అయ్యా, ఈ రాత్రికాలం సమయంలో పడుకొని చూడగా ఏ విధమైన శోధన రాకుండా సహాయం చేయమని, నీ కంచె వేసి కాపాడండి. యోబుకేసిన కంచె మాకు వేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్.